ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువుతాను. 37వ వచనాన్ని. 37వ వచనం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. చాలా శ్రమలు కలుగుచున్నవి. ఈ మాట గురించి మనం ధ్యానం చేసుకుందాం. మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి అంటున్నారు ఇక్కడ. లేవీయులు ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ఆయన చేసినటువంటి మేళ్ళు, ఆయన చేసిన ఉపకారాలు వారి జీవితంలోనే కాదు, ఇశ్రాయేలీల పితరుడైనటువంటి అబ్రహాము మొదలుకొని అబ్రహాము జీవితంలో చేసిన మేళ్ళు, వారి పితరులైనటువంటి ఇశ్రాయేలీల అరణ్యములో, ఐగుప్తులో, మార్గంలో, అరణ్యంలో, కనాను దేశంలోనికి ప్రవేశించిన తరువాత, న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో, చెరలో ఉన్న కాలంలో, చెర నుంచి విడుదల పొందిన కాలంలో, ఎజ్రా నెహెమ్యాల కాలంలో, అప్పటి వరకు వాళ్ళు చేసిన మేళ్లని జ్ఞాపం చేసుకున్నారు. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన మేళ్లు మీకు గుర్తున్నాయా? మీ వ్యక్తిగత జీవితంలో ప్రభువును స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన దేవుడు, అన్ని ఇచ్చినవాడు. ఇప్పుడు ఏదైనా ఇవ్వకపోతే దాన్ని చూసి అలిగి, దాని గురించి అలిగి మనం ఆయన స్తుతించకుండా ఉండకూడదు. చాలా మంది చేసే పని అదే. ఇప్పుడు ప్రస్తుత కాలంలో నీకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుని స్తుతించాలి, అంతే. స్తుతించాలి. ఒకవేళ నువ్వు ఆత్మీయులను కోల్పోయినా సరే, ఒకవేళ వ్యాధి బారిన పడినా సరే, నానా తిప్పలు బాధలు పడుతున్నా సరే, కరువులో ఉన్నా సరే, ఆపదలో ఉన్నా సరే, ఇబ్బందిలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, సమస్యల్లో ఉన్నా సరే, ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి నిజ జీవితంలో. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన దేవుడు కాబట్టి స్తుతించాలి. రెండు, వ్యక్తిగతంగా నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు ఆయన. వాటిని బట్టి కూడా ప్రభువును స్తుతించాలి. ఇంకా నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ చుట్టూ ఉన్న సమాజంలో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. వాటిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. ఇంకా రక్షించబడిన నాట నుండి నేటి వరకు చేసిన మేళ్లన్నీ జ్ఞాపం చేసుకుంటూ ప్రభుని స్తుతించాలి. మర్చిపోకూడదు ఎప్పుడు. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరువకుము అంటాడు దావీదు. దావీదు మరువనివాడు కనుకనే జీవితాంతం వరకు, జీవిత ప్రారంభం నుంచి జీవితాంతం వరకు అనేక పరిస్థితుల గుండా ప్రయాణించాడు.
ఏడ్చాడు, ఒంటరిగా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, బాలుడై ఉన్నాడు, నడి వయస్సులోకి వచ్చాడు, రాజై ఉన్నాడు, అరణ్యంలోనికి పారిపోయి ఉన్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నాడు, తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, తిరుగుబాటు చేసే జనుల మధ్యలో ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో, అన్ని రంగాల్లో, అన్ని చోట్ల, వృద్ధాప్యం వరకు. వృద్ధుడయ్యాను అంటాడు ఒక చోట. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడనయ్యాను, అయినా నీతిమంతుల భిక్షమెత్తుడు గాని నేను ఎప్పుడు చూడలేదంటాడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని చోట్ల, అన్ని కాలాల్లో మనం నిత్యము దేవుని స్తుతించాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. అది నిత్యము మనం స్తుతి చేయాలి ప్రభు. ప్రార్థన ఎక్కువగా చేస్తాం, విజ్ఞాపనలు ఎక్కువ చేస్తాం. వాటికి మించి మనం దేవుని స్తుతించగలగాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆశీర్వాదకరంగా ఉంటాయి. మంచిది. ఇక్కడ చదివినటువంటి వచనంలో ఆఖరి మాట, మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయ్యా అంటున్నారు భక్తులు. ఎందుకని? ఈ అధ్యాయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వారు, వాళ్ళ పితరులు, వాళ్ళ జీవితాలను తరచి చూస్తే వాళ్ళకు కూడా ఎన్నో శ్రమలు కలిగాయి. ఇప్పుడు నెహెమ్యా కాలంలో ఉన్న ప్రజలకు కూడా శ్రమలు కలిగాయి. దానికి గల కారణాలు ఏంటో మనం ఆలోచన చేస్తే మంచిది. మన జీవితంలో కూడా చాలా రకాలైన శ్రమలు కలుగుతూ ఉంటాయి. శ్రమల్లో చాలా మంది కంగారు పడతారు, తొందరపడతారు, బాధపడతారు, కృంగిపోతారు, ఏడుస్తారు, చేతగాని వాళ్ళు అయిపోతారు కొంతమంది. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. రావని ఎక్కడా లేదు. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు మన మేలు కొరకైన విషయం మనకు తెలుసు. ఎన్నోసార్లు మనం విన్నాం వర్తమానాలు. శ్రమ నుండి ఉండటం నాకు మేలైన అంటాడు. ఆహా, నీ కట్టడలు నేర్చుకున్నట్టు శ్రమ నుండి ఉండటం నాకు మేలైంది కదా అంటాడు 119వ కీర్తనకారుడు. శ్రమ కలగక ముందు బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు నేను త్రోవ విడిచిపెట్టేశాను. ఇప్పుడైతే నీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాను అంటాడు. త్రోవ విడిచిపెట్టేశాను అన్ని బాగున్నప్పుడు, కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నాను. మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలనే దేవుడు కొన్నిసార్లు మన శ్రమకు అప్పగిస్తాడు. మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి. శిక్ష పొందకపోతే మనం దుర్బీజులం అయిపోతాం. శిక్ష పొందకపోతే మనం దుర్బీజులం అయిపోతాం. అంటే చెడ్డ సంతతి వాళ్ళం అయిపోతాం, చెడు మార్గంలో పడిపోతాం, దేవునికి ఇష్టం కాని పిల్లలుగా తయారైపోతాం. శిక్ష పొందితే మనం సరిచేయబడతాం. కనుక అవసరమే శ్రమలు. అందుకే పేతురు గారు అంటాడు, అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు వస్తాయి. ప్రస్తుత కొంచెం కాలం, భక్తుడు అంటాడు, ఆయన ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎనదగినవి కాదు అంటాడు. ఆయన ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎనదగినవి కాదు. అంత పెద్ద గొప్పవేం కాదు. ఇంకా పెద్ద వచ్చుంటే బాగుండు అనిపిస్తుంది ఆయన ఇచ్చే బహుమానం అప్పుడు. అదనమాట. శ్రమలు మేలు కొరకు, మహిమ కొరకు, శ్రమలు విడుదల కొరకు కొన్నిసార్లు వస్తాయి. కొన్నిసార్లు శ్రమలు
కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమల్లో మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి. అసలు ఎందుకు శ్రమలు వస్తున్నాయి? శ్రమలకు కారణం ఏంటి? మనకు తెలిసిపోద్ది. ఎవరైనా శ్రమ పొందుతా ఉంటే ఖచ్చితంగా మనకు తెలిసిపోద్ది. శ్రమలకు కారణాలేంటో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, దేవుని విడిచిపెట్టాలని మనసు రాకుండా, వ్యతిరేకంగా నడవకుండా, ఇష్టానుసారంగా బ్రతకకుండా, గర్విష్ఠులం అయిపోకుండా దీనులమవుదాం. సరిచేసుకుందాం. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, నా ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు. నేను శ్రమల పాలై దీనుడైపోయాను అంటాడు. దీనుడైపోయాను. మరి శ్రమల్లో మనం దీనులం అవ్వాలి. ఏంటి ఈ శ్రమలకు కారణం అని తలంచుకోవాలి. మరి ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలంలోను, అరణ్యములోను, రాజుల కాలంలోను, ఇదిగో నెహెమ్యా, ఎజ్రాల కాలంలోను ఇన్ని శ్రమలు పాలవడానికి కారణం ఏంటి అనే కోణంలో ఆలోచిస్తూ, ఇశ్రాయేలీలు శ్రమల పాలవడానికి కారణమేంటో మనం తెలుసుకుందాం ఈ అధ్యాయం ద్వారా. కారణాలు ఏంటి? 16వ వచనం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. 17వ వచనం కూడా. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతాలను జ్ఞాపం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశంలోకి తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేశారు. ఎన్ని 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 అవలక్షణాలు ఉన్నాయి చూడండి వాళ్ళలో. మొదటిది గర్వం. గర్వించి. చెప్పండి. గర్వించి. గర్వం అన్నమాట మొదటిది. గర్వం వల్ల శ్రమలు వస్తాయి. గర్వం వల్ల. భక్తులు ఎంతో మందిని చూడొచ్చు. హిజ్కియా గర్వించి శ్రమల పాలయ్యాడు. గర్వించిన వాళ్ళు చాలా మంది చాలా తప్పులు పడ్డారు. భక్తుడు సామెతల గ్రంథకర్త అంటాడు, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అంటాడు. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఉంటది అంటాడు. గర్వం. కొందరికి కుల గర్వం. విశ్వాసులకే నేను చెప్పేది, అన్యులు కాదు నేను చెప్పేది. కొందరికి కుల గర్వం, కొందరికి ధన గర్వం, కొందరికి అందమనే గర్వం. అందము గర్వం. కొందరికి భక్తి గర్వం. వాడికి భక్తి గర్వమే కదా. వారానికి 2 సార్లు నేను ఉపవాసం చేస్తున్నాను, దశమ భాగాలు నమ్మకంగా ఇస్తున్నాను, నేను అలాంటి కాదు, ఇలాంటి కాదు, వాళ్ళంటి కాదు, వీళ్ళంటి కాదు. వీడి దృష్టికి అందరూ పాపులే, వీడు ఒక్కడే పరిశుద్ధుడు. అదే భక్తి గర్వం. ఇలా నువ్వు ఎక్కడన్నా గర్విస్తూ ఉన్నావేమో, ఏ విషయంలోనైనా గర్విస్తూ ఉంటే నీకు శ్రమ. 2, విపులంగా చెప్పట్లేదు నేను, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. విపులంగా చెప్పాలంటే టైం చాలు, సింపుల్గా చెప్తాను. రెండవది లోబడనొల్లక. ఏంటి చెప్పండి? లోబడకపోవడం. లోబడరు చాలా మంది. లోబడరు. విధేయత కనుపరచరు. లోబడకపోవడం కూడా శ్రమ. వాటి వల్ల కూడా. లోబడని పిల్లలకు శ్రమ అంటాడు యెషయా. లోబడని పిల్లలకు శ్రమ.
ఒక సహోదరుడికి 3 పిల్లలు. వాళ్ళు మందిరానికి వస్తారు, సేవిస్తారు ప్రభు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చార్ట్ పెట్టాడు. ఏంటి ఆ చార్ట్ అంటే, వైట్ చార్ట్ తీసుకొచ్చి దాని మీద రాశాడనమాట. ఏమనంటే, లోబడిన పిల్లలకు శ్రమ అని దాని పక్కనే బెత్తం ఒకటి పెట్టాడు. ఇదిగో చెప్పినట్టు లోబడకపోయారా, చెప్పిన పని చేయకపోయారా, ఇదిగో బెత్తంతో దెబ్బలు, అదే శ్రమ అన్నాడు. హాస్యాస్పదంగా ఉన్నా అది కరెక్టే. లోబడకపోతే దెబ్బలే, లోబడకపోతే దెబ్బలే. లోబడకపోతే ఊరుకుంటాడా ప్రభు? ఊరుకోడు. లోబడాలి మనం. లోబడకపోతే కొడతాడు. మన ప్రభు ఏం చేస్తారు చెప్పండి? లోబడకపోతే కొడతారు. ఆ మాట లేవీ కాండంలో కాబట్టి చెప్తాడు. 26వ అధ్యాయంలోనూ ఎక్కడ ఉంటుంది? 26వ అధ్యాయం 14వ వచనం. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపగా నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకునే ఎడల, నేను మీకు చేయనిదేమనగా, మీ కనులకు క్షీణింపజేయనట్టు, ప్రాణమునకు ఆయాసపరిచినట్టు తాపజ్వరం, క్షయరోగం మీ మీదకు రప్పిస్తాను. మీరు విత్తిన విత్తనాలు మీకు వ్యర్థమైపోతారు. మీ శత్రువులు వాటిని తింటారు. నేను మీకు పగవాడిని అవుతాను. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడతారు. మీ విరోధులు మిమ్మల్ని ఏలతారు. మిమ్మల్ని ఎవరో తరమకపోయినా సరే పారిపోతారు. ఇవన్నీ సంభవించిన మీరు ఇంకా నా మాటలు వినని ఎడల, నేను మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తాను. ఎన్నంతలంట? 7 అంతలు, 7 అంతలు, 7 అంతలు, 7 అంతలని 4-5 సార్లు ఉంటుంది ఇందులో. మీరు బాగా చదువుకుండా అయ్యాక, ఈ వాక్యం అయిపోయాక లేవీకాండం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకోండి. 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తాను, బాధిస్తాను. 7 అంతలుగా దండిస్తాను, 7 అంతలుగా బాధిస్తాను. 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తాననే మాట చెప్తాడు. లోబడకపోతే శ్రమ, దండిస్తాడు. ఇంకా 3వ మాట, దేవుని ఆజ్ఞలకు చెవియొగ్గకపోయారు. దేవుని ఆజ్ఞలకు చెవియొగ్గకపోవడం అంటే చాలాసార్లు మనం కూడా అంతే. వాక్యం చెప్తా ఉంటే, నిన్ను పొడుస్తా ఉంటే, వాక్యం నిన్ను సరిచేస్తా ఉంటే, ఇదిగో నువ్వు ఈ తప్పులో ఉన్నావు, నువ్వు ఈ పాపంలో ఉన్నావు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే అలాగే చెప్తారు. ఇక ఎంతసేపు అంతే, అలాగే చెప్తారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని మాటకి చెవి యొక్కట్లే, ఆయన ఆజ్ఞలకి చెవి యొక్కట్లే. అందుకే శ్రమ. ఇంకా 17వ వచనంలో అంటాడు, వాళ్ళు విధేయులగుటకు మనస్సు లేదంట. వాళ్ళు విధేయులగుటకు మనసు లేదు. అసలు మనసు లేదు. విధేయులు అవ్వాలనే మనసే లేదంట. 26వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటంటే 17వ వచనంలోనే, తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకున్నారు. మనస్సు కఠినమైపోయిందన్నమాట. కొంతమంది చూడండి, కొంతమంది కఠినలు అయిపోతారు. వాళ్ళ మనస్సును కఠినపరుచుకుంటారు. దేవుడు చేసిన అద్భుతాలని జ్ఞాపకానికైనా తెచ్చుకోరు. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం తెచ్చుకోకపోతే ఏమవుతారు? కఠినమైపోతారు. వాళ్ళ మనస్సులు కఠినమైపోయాయి. చాలా మంది కఠినంగా ఉంటారు. కఠినంగా మారరు, వినరు, లోబడరు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నాకు తోచినట్టే చేస్తాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను. వాక్యం చెప్పిన చాలా మంది అంటుంటారు కదా, దేవుడు చెప్పిన అంటున్నాడు ఒకడు. దేవుడు వచ్చి దిగొచ్చి చెప్పిన అన్నాడు.
కఠినం అనమాట కొంతమంది జీవితాలు కఠినం చేసేసుకుంటారు. మనస్సులు కఠినమైపోయాయి. అందుకే శ్రమ. ఇంకా ఆ 17వ వచనంలోనే తాముండి వచ్చిన దాస్యపు దేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి ఒక అధికారిని కోరుకుని తిరుగుబాటు చేసింది. తాము నివసించి వచ్చిన దేశం అది మంచి దేశమా? వాళ్ళు బాగున్నారు అక్కడ, దాసత్వం చేశారు, బానిస బ్రతికారు. అయ్యో, ఈ శ్రమ నుంచి మమ్మల్ని తప్పించేవాడు లేడా, మమ్మల్ని బ్రతికించేవాడు లేడా, మమ్మల్ని విడిపించేవాడు లేడా అని దేవునికి మొర్ర పెట్టారు, ఏడ్చారు, కృంగిపోయారు, నిరుత్సాహపడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు కనికరించి విడిపించి బయటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా ఉంటారే. ఒక అధికారిని కోరుకున్నారంట, తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు. అంటే దేవుని నువ్వు మాకు అక్కర్లేదు, మాకు ఐగుప్తు దేశమే కావాలి, నువ్విచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశం మాకు వద్దు, నీ పెత్తనం వద్దు, నీ అధికారం వద్దు, నువ్వు వద్దు, మాకు మోసే వద్దు, అహరోను వద్దు, ఎవరు వద్దు, మేము వెళ్ళిపోతాం. తిరుగుబాటు, దాన్ని ఏమన్నాడు? తిరుగుబాటు చేశారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు కాకపోతే ఏంటి? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దైవ క్రమాన్ని అనుసరించాలి కదా, దైవ క్రమాన్ని అనుసరించాలి. దైవ క్రమాన్ని అనుసరించేటువంటి నువ్వు దేవుని బిడ్డవు అని స్పష్టంగా లోకానికి తెలియజేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. మొన్నటి వరకు స్టేటస్ చూడడం తెలియదు నాకు, స్టేటస్ చూడను, వాట్సాప్ స్టేటస్ అసలు నాకు అంత ఖాళీ కూడా ఉండదు. కానీ మొన్న ఒక నెల రోజుల నుంచి ఆ డిస్కషన్ ఎవరితోనో కానీ వచ్చింది ఒకసారి. మీరు చూసారా అని అడిగితే ఒక ఆయన, అబ్బాయి నేను చూడనండి, నాకు ఆ విషయం తెలియదని. అప్పటి నుంచి ఎందుకు చూడాలి, అసలు ఏంటో తెలుసుకోవాలని చెప్పి నేను అప్పుడప్పుడు, రోజు కాదు, ఇవాళ ఫాదర్స్ డే అంట, ఫాదర్స్ డే మీ అమ్మాయి మీకు మెసేజ్ పెట్టింది అని చెప్పారు. తమ్ముడు చెప్పాడు. అప్పుడు చూశాను అన్నమాట. చాలా మంది స్టేటస్లు వచ్చాయి. ఇక నుంచి నాకు రావులే స్టేటస్లు, ఎందుకంటే మీరు నా నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారేమో, రాకుండా చేసేస్తారు. చాలా బాధాకరమైనటువంటి విషయాలు, చాలా బాధాకరమైన విషయం. విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు, భక్తిపరులు అనుకున్న వాళ్ళు స్టేటస్లో సినిమాకు సంబంధించినటువంటి పాటలు, మ్యూజిక్ అంతా ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు ఎలా చెప్పొచ్చు స్టేటస్లో కూడా? ఎలా చెప్పొచ్చు? దేవుని మాటలతో చెప్పొచ్చు. లోక సంబంధమైనటువంటి ఎవరో పెట్టి నువ్వు మళ్ళీ దాన్ని కాపీ చేసుకుని పెట్టడం దేనికి? అది తప్పు. ఎందుకంటే మనం మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళకూడదు కదా, వెనుతిరిగి చూడకూడదు కదా, వెనుతిరిగి. లోతు భార్య వెనుతిరిగి చూసి ఏమైంది? స్టాట్యూ అయిపోయింది, సాల్ట్ స్టాట్యూ, ఉప్పు స్తంభం అయిపోయింది. స్తంభం కథలతో మాట్లాడదు, పనికిరాదు, పైగా అది ఉప్పు స్తంభం. పోనీ ఉప్పు ఒలిసి లేకపోతే దాన్ని చెక్కి ఎందులో వేసుకుందామంటే పని చేయలేదు. నిస్సారమైన ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల సారం పొందుతుంది అది అన్నట్టు. నువ్వు తిరిగి ఐగుప్తుకు వెళ్ళకూడదు అంటాడు ప్రభు. అంటే పాత జీవితంలోకి, పాత బుద్ధిలోకి, పాత స్వభావంలోకి నువ్వు వెళ్ళకూడదు.
ఎందుకు మనకి లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైన విషయాలు. నేను అనేది ఏంటంటే, తల్లిదండ్రులకు విషయం చెప్పకూడదని కాదు, నేను చెప్పొద్దన్నాను, నేను దానికి విరోధిని కాదు. నాన్నంటే నాకు ప్రేమ ఉంది. కానీ అందరికన్నా మించిన నాన్న ఎవరో తెలుసా? పరలోక తండ్రి. ఆయనకు కృతజ్ఞతలు చెప్పావా? ఆయనకు విషయం చెప్పావా ఈరోజు? ఆయన కృతజ్ఞతలు చెప్పావా? నిన్ను నిన్ను పుట్టించినోడు, భూమి మీదకి పంపించినోడు, నీ ఆలనా పాలన చూసినవాడు, నిన్ను ఎక్కడ పుట్టించాలో అక్కడ పుట్టించాడు, నీకు కావలసిన అన్ని వసతులు సమకూర్చాడు, నిన్ను గొప్పవాణ్ణి చేశాడు, ప్రయోజకుని చేశాడు. పరలోక తండ్రి గొప్పోడండి. ఆయన గొప్పోడు. ఆయన ఇచ్చిన తండ్రి భూమి మీద ఉన్న తండ్రి. ఆయన నీకు ఇస్తేనే ఆ తండ్రి అయినా నీకు వచ్చాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాళ్ళు చెప్పుకునేటట్లుగా మనం ఎందుకు చెప్పుకోవాలి? మనకు ప్రత్యేకత అంటూ లేదా? ప్రత్యేకంగా ఉండమన్నాడు కదా. మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. నీకు ఖాళీ లేదు. ఎవడో క్రియేట్ చేసిన వాట్సాప్ పాటల్ని నువ్వెందుకు పెట్టుకోవాలి? నీకు సొంతంగా ఉండి ఓపికండి చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఒక ఇమేజ్ పెట్టు, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు ఏం అవసరం లే. నీ సొంతంగా ఏదైనా తయారు చేయగలిగితే చెయ్యి. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు కావాలని చేయలేదు. కాకపోతే ఎవడో పెట్టాడు, అది బాగుంది, నీకు నచ్చింది, తీసుకొచ్చి పెట్టేసావు అంతే. అది నేను అనేది. ఇప్పుడు అన్యుడు వింటాడు, అన్యుడు చూస్తాడు. ఏంటి పరిస్థితి? వీళ్ళు కూడా మా సినిమా పాటల్ని వాళ్ళ తల్లిదండ్రులకి విషయం చెప్పడానికి ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు కూడా ఇవన్నీ చూస్తారన్నమాట. వీళ్ళు కూడా ఇలా చేస్తారన్నమాట అని అన్యుడికి తెలీదా? నీ పేరు ఎక్కడెక్కడ ఉంటది, నువ్వు పెట్టిన స్టేటస్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది అనుకుంటా. నేనైతే అనుకుంటున్నాను. నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు గమనించండి, ఏది మన ప్రత్యేకత? చాలా బాధపడ్డాను. మనసులో ప్రార్థన చేశాను, ప్రభువా నీ బిడ్డల మనస్సులు మార్చండి, నీ బిడ్డల హృదయాలు మార్చండి, నీ బిడ్డలను మార్చండి అయ్యా, పాడైపోతున్నారు. ఒక చిన్న పులిసిన పిండి కొంచెం చాలు, ముద్దంతా పులి చేస్తుంది. ఒక చిన్న వాట్సాప్ స్టేటసే కదా అనుకుంటున్నావు, అని అనుకుంటున్నావు. అది నీ జీవితానికి ఎంతో నష్టాన్ని తెచ్చిపడుతుంది. నిన్ను ఆత్మీయంగా క్రమక్రమంగా దిగజారుస్తాడు. కొంచెం చాలండి, ముద్దంతని పొలవబెట్టేస్తుంది. కాబట్టి ఐగుప్తు తిరిగి వెళ్ళడం, ఐగుప్తు తిరిగి వెళ్ళి పాత జీవితమే బాగుంది, పాత పద్ధతే బాగుంది. చాలా మందికి అనిపిస్తుంది కదా, ఏంటోనండి యేసు ప్రభుని నమ్మేసుకున్నాను, తేరా బాప్తీసం తీసేసుకున్నాను, అందరిలాగా చేయడానికి లేదు, అందరిలాగా జాతరలకు వెళ్ళడానికి లేదు, అందరిలాగా సినిమాలకు వెళ్ళడానికి లేదు, అందరిలాగా షో చేయడానికి లేదు. ఏంటో తొందరపడి, ఇదే తిరుగుబాటు చేసే మనసు అంటే, అందుకే శ్రమ. 18వ వచనం ఇంకా చెప్పదలుచుకోలేదు, మిగతా విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఇంకా విపులంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే టైం ఉండదు. 18వ వచనం, వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించారు. ఏం చేసుకున్నారంట? పోత పోసిన దూడని చేసుకున్నారు.
పోత పోసిన తోడు. ఏమంటున్నారు? ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించారే ఆ దేవుడు ఈయన ఇలా ఉంటాడు. అంటే తన మహిమా స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని రోమపత్రిక మొదటి అధ్యాయంలో చెప్పినట్టు దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చేశారు. గడ్డి మేసే ఎద్దు లాంటోడు నా దేవుడు అని వాళ్ళ అపోహ. అంటే అంత నీచంగా ఆ దేవాతి దేవుణ్ణి, ఆ మహోన్నతుణ్ణి, ఆ గొప్పవాణ్ణి అంత నీచంగా మార్చేశారు. అంత నీచంగా మార్చేశారు. మా దేవుడు గడ్డి మేసే ఎద్దు లాంటోడు, అది వాళ్ళ భావన. మరి ఐగుప్తు నుంచి రప్పించింది ఎవరు? యెహోవా దేవుడు కదా. మరి ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? ఎద్దు రూపాన్ని చేసి, ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అంటారు. అంటే ఆయన్ని ఉన్నతుడు, మహోన్నతుడు, గొప్పవాడైనటువంటి ఆయన్ని ఆఫ్టర్ ఆల్ గా తీసి పడేస్తున్నారు. ఎంతమంది చేయట్లేదండి అలాగా? ఈ లోక సంబంధమైన కలాపాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి నడవడిక కోసం దేవుణ్ణి మాకు అక్కర్లేదు, మాకు కాదు, ఆయన పెద్ద గొప్పవాడు ఏం కాదు అన్నట్టుగా ఎంతమంది చూడట్లేదు? ఆయన రోషం గల దేవుడు తెలుసా? ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. రోషము గల దేవుడు. నేను రోషము గల దేవుణ్ణి, నాకు చెందాల్సిన మహిమను ఎవరికి చెందనివ్వను అంటాడు. రోషము గలవాడు, రోషం గలవాడు, రోషం గలవాడు. అప్పుడు గమనించండి, రోషము గల దేవుడే పోత పోసిన తోడని చేసి ఆయన ఈయన విసికించేశారంటే 18 వచనం అంటాడు, నీకు బహు విసుగు పుట్టించారు. 26వ వచనంలో కొట్టుదన్నమాట. 26వ వచనంలో కొట్టు, నీకు బహుగా విసుగు పుట్టించారు. విసిగిపోయాడండి ప్రభు. శాంతమూర్తి, దయామయుడు, ప్రేమామయుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. అలాంటి ఆయన్ని విసుగు పుట్టించేశారన్నమాట. ఎంతగా విసుగు పుట్టించారంటే, వీళ్ళ నా విశ్రాంతిలో ప్రవేశించరో అని కోపం తెచ్చుకునే అంత విసుగు పుట్టించేశారు. శాంతమూర్తి, దీర్ఘశాంతుడు మన దేవుడు, కృప చూపే దేవుడు, కనికర సంపన్నుడు. అలాంటి దేవుణ్ణి విసిగించేశారు. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు చేసేటువంటి దుర్మార్గపు పనులకి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? విసిగిపోతారు. ఎందుకండి? వీడు పుట్టకుండా ఉన్నా బాగుండునండి, వీడికి అప్పుడు ఎప్పుడో జబ్బు చేసిందండి, అప్పుడు చచ్చిపోయినా బాగుండండి, విసిగిపోయానండి, ఉంటే ఉన్నాడు, ఊడితే ఉన్నాడు, బ్రతికితే బ్రతుకుతాడండి, ఆడు చచ్చిపోతాడండి. అంటే ఏం చేస్తున్నారు? ఎంతగా విసిగించారు చూడండి. మనం కూడా ఎంతగా విసిగించాం ప్రభు, ఎంతగా విసిగించాం. ఎన్నిసార్లు వద్దన్న పనులు చేస్తూ, ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తూ, ఆయనకు అవమానం తెచ్చే పనులు చేస్తూ, దీర్ఘశాంతుడైనటువంటి ఆ దేవుణ్ణి విసిగించాం కదా. విసిగించాం, అందుకే వాళ్ళకి శ్రమ. 26వ వచనం, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగాలని తమకు ప్రకటన చేసిన ప్రవక్తలను చంపి, ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదంట. అరే మీరు ఇలా నడవకూడదురా, మీరు దేవుని పిల్లలు, మీరు ఎలా బ్రతకూడదు, మీరు ఈ పనులు చేయకూడదు, మీరు ఎలా బ్రతకూడదు అని చెప్పిన వాళ్ళని కూడా, ప్రవక్తలను కూడా ఏం చేశారంట? చంపి పడేశారు. ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు, సరిచేసిన ప్రవక్తలను చంపేశారట. సరిచేసిన ప్రవక్తలు అంటే ఎప్పుడు తెలిసేది? కన్నడ దేశాన్ని స్వతంత్రించుకున్నాక, న్యాయాధిపతుల కాలంలో, దేవుడు వాళ్ళకి సర్వ సమృద్ధి ఇచ్చాక. మనం చదువుతాం 25వ వచనంలో,
ప్రాకారం గల పట్టణాలు, ఫలవంతమైన భూమి స్వాధీనపరుచుకుని, సకలమైన పదార్థాలతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకుని, అలాగ వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించని, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు. ఎంత సమృద్ధిస్తే ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు. వాళ్ళకు ప్రకటన చేసిన ప్రవక్తల్ని చంపేశారు. వాళ్ళకు ప్రకటన చేసిన ప్రవక్తల్ని చంపేశారు. అందుకే వాళ్ళని తరచుగా శత్రువుల చేతికి అప్పగించాడు. 28వ వచనంలో చూస్తే, 28వ వచనంలో వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా శత్రువులకు అప్పగించినప్పుడు శత్రువులు బాధ పెడితే వచ్చి ప్రభుని ఆశ్రయించేవారు. ప్రభు క్షమించేవాడు, చేరదీసేవాడు. మళ్ళీ తర్వాత మళ్ళా అదే పని రిపీట్ చేసేవారు. మళ్ళీ మొరపెట్టేవారు, మళ్ళీ రక్షించేవారు. మళ్ళీ క్షేమం కలిగిన తర్వాత మళ్ళీ తప్పిపోయారు. ఇదే ద్రోహం అంటారు. దాన్ని భక్తుడు ఏమన్నాడు? ద్రోహం. మరలా ద్రోహులు కాగా. ద్రోహం అన్నమాట. పదే పదే చేసే తప్పిదాన్ని ఏమంటారో తెలుసా? ద్రోహం అంట. ఒప్పుకుంటావు, ప్రభు ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, యథార్థంగా ఉంటాను అంటావు. మళ్ళీ రేపు అదే పని చేస్తావు. మళ్ళీ ఒప్పుకుంటావు, మళ్ళీ అదే పని చేస్తావు. మళ్ళీ ఒప్పుకుంటావు, మళ్ళీ అదే పని చేస్తావు. అలాంటి వాళ్ళు ద్రోహులారా, ద్రోహం చేశారంట. లేదా మన జీవితంలో ఇలాంటి విధానం లేదా? అది మన బ్రతుకు. అందుకే నెహెమ్యా కాలంలో వాళ్ళు అంటారు 33వ వచనం, అయ్యా మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూస్తే నీవు న్యాయస్థుడివయ్యా, నువ్వు సత్యంగా ప్రవర్తించావయ్యా, కానీ మేమే దుర్మార్గ పనులు చేశాం. వాళ్ళు ఎంత దీనంగా ఒప్పుకుంటున్నారు చూడు. నువ్వు న్యాయస్థుడు, నువ్వు సత్యంగా ప్రవర్తించావు, కానీ మేము దుర్మార్గం. మా మీదకు వచ్చిన శ్రమలన్నిటిని మేము చూడగా, అయ్యో వాళ్ళ దేవుడు అన్యాయస్తుడు కదా, వాళ్ళ దేవుడు వాళ్ళని తెప్పలు పెట్టాడే అని ప్రభుకి అవమానం రాకుండా వాళ్ళు అంటున్నారు, నువ్వు న్యాయవంతుడు అయ్యా, మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూస్తే నీవు న్యాయవంతుడు, మేమే దుర్మార్గంగా ప్రవర్తించాం. న్యాయవంతుడండి. నీకు అనవసరంగా శిక్షను, కష్టాన్ని తెచ్చిపెట్టడు. అనవసరంగా నిష్కారణంగా నిన్ను పాడు చేయడు. నిష్కారణంగా, కారణం లేకుండా నీకు శ్రమ కలిగించడు. కారణం ఉంది. అది నీ ఆశీర్వాదం కొరకో, నేను సరిచేయడం కొరకో, నీకు భక్తి పాఠాలు నేర్పించడం కొరకో, నిన్ను బట్టి ఇతరులు సరి అయిన విధానంలో నడుచుట కొరకో, మొత్తం మీద కారణం ఉంది. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేయడు. 35వ వచనంలో అంటాడు, రాజుల కాలంలో రాజుల కాలంలో వాళ్ళు చేసిన పనుల గురించి చెప్తూ 35వ వచనం, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారాలను తలంచుకోకుండా నీవు వారికి ఇచ్చిన విస్తారమైనటువంటి ఫలవంతమైన భూమిని వారు అనుభవిస్తూ ఉండి నిన్ను సేవించలేకపోయారు. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందలేకపోయారు. నిన్ను సేవించలేకపోయారయ్యా అంటున్నాడు. నిన్ను సేవించలేకపోయారు. నిజమే కదా. ఈనాడు మనం ఆయన సేవిస్తున్నామా? ఆయన సేవ చేస్తున్నామా? ఆయన ప్రార్థిస్తున్నామా? ఆయన స్తుతిస్తున్నామా? ఆయన వాక్యాన్ని వింటున్నామా? ఆయన సన్నిధిలో కాలం గడుపుతున్నామా? ఆయన గురించి సువార్త ఇతరులకు ప్రకటిస్తున్నామా? రాజుగారు అంటాడు, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన
అని అడుగుతాడు. నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు. దానియేలు నిత్యము దేవుని సేవించేవాడు. రాజే, రాజు దగ్గర పనిచేసే అధికారే, ఆఫీసర్. ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఉద్యోగికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇది మనం అనే మాట ఈ రోజుల్లో. మేము ఉద్యోగస్తులం అండి, మాకు ఖాళీ ఎక్కడ? మేము వ్యాపారస్తులం అండి, మాకు ఖాళీ ఎక్కడ? మేము బోళ్ళని బాధ్యతలు కలిగి ఉన్న వాళ్ళం అండి, మాకు ఖాళీ ఎక్కడ ఉంది అంటారు. దేవుని కోసం నువ్వు ఖాళీ చేసుకోలేకపోతున్నావు అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఏదైనా ఉందా? దేవుని కొరకు, దేవుని పని కొరకు, ఆధ్యాత్మిక చింతన కొరకు నీకు ఖాళీ లేదంటే నిన్నేమనాలి అసలు? ఇన్ని ఫెసిలిటీస్ కలగజేసిన నిన్ను దేవుడు నీకు ఇన్ని ఫెసిలిటీస్ కలగజేస్తే, ఇంత సర్వ సమృద్ధినిస్తే, నేను నా జ్ఞానం చేత సంపాదించుకున్నానని విర్రవీగుతూ దేవుడు మర్చిపోతావా? దేవుడు వద్దా? దేవునికి సమయం ఇవ్వలేవా? ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం. అదే గుర్తు చేసుకుంటారు వాళ్ళు. రాజుల గురించి చెప్తున్నాడు ఇక్కడ, రాజుల గురించి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు అంటున్నాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? రాజుల గురించి చెప్తున్నాడు. నేను సేవింపకపోయేది. నువ్వు సేవిస్తున్నావా దేవుణ్ణి? ఇంకంటాడు, చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందలేకపోయారు అంటాడు. చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందలేకపోయారు. అందుకే ఎప్పటికీ మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి. ఇప్పటికీ మాకు చాలా శ్రమ కలుగుతుంది. సహోదరుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. శ్రమలో ఉన్నావా? అనేక శ్రమలు పొందుతూ ఉన్నావా? చాలా శ్రమలు నీకు కలుగుతూ ఉన్నాయా? నీకు తెలుసు ఎందుకు నీకు చాలా శ్రమలు కలుగుతూ ఉన్నాయో. ఇదిగో ఇలాంటి అవలక్షణాలు ఏమైనా నీలో ఉన్నాయేమో. ఇప్పుడు చెప్పబడినటువంటి అవలక్షణాలు నీలో కూడా ఉంటాయి. నీ శ్రమలకు కారణం అదే. సరి చేసుకుని విడిచిపెట్టు, తప్పిదాలను సరి చేసుకో. ప్రభు తప్పక నిన్ను కరుణిస్తాడు, తప్పక నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఇంకా 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 శ్రమల పాలైపోకుండా మన ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటాం. దేవుడట్టి కృపా భాగ్యానికి మనల్ని పాత్రలుగా చేయును గాక. ఆమేన్.